కిరణ్ గారు, కరెక్ట్గా ఇప్పుడు ఇదే ఇదే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము వారికి సంఘీభావంగా కొద్దిగా ఎక్కువ సంఖ్యలో 40,000 మంది ప్రజలు, రైతులు కూడా ఉన్నారు, సంఘీభావంగా వెళుతున్నప్పుడు మీకెందుకు అంత కడుపు మంట? ఒక 40 మంది టీడీపీ మోకాలను పెట్టి అక్కడ గలాటా సృష్టించి మళ్ళా తిరిగి ఈ ప్రజలు రైతులపైనే కేసులు ఒక 9 మందిని అదుపులో తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఇదెక్కడ అన్యాయం? ప్రతిపక్షంగా మాకు హక్కు లేదా? ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే దాని మీద దృష్టి పెట్టకుండా, సమస్య మీద దృష్టి పెట్టకుండా ఈ రకంగా ఒక 40 మందిని మాత్రమే పంపించారంట. మీరు మరి ఎందుకని ఆ 40 మందినే మరి సెలెక్ట్ చేసుకున్నారో? అందులోనూ లేడీస్ కూడా ఉన్నారు, మరి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? లేదా లేడీస్నే ట్రైన్ చేశారు 40 మందిని? బ్లాక్ బెలూన్స్ నిరసన తెలిపే రూపంలో ఈ రకమైనటువంటి దుశ్చర్యకి మీరే తెరతీసి మళ్ళీ బురద 40,000తో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారు అనేది ఆరోపణ. ఆ కేసులు పెట్టడం అనేది కూడా రైతుల మీద పెట్టారట. మీరు ఏం చెప్తారు? మీకు ప్యానల్ సభ్యులకి, ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడేమో రైతులకు పెట్టారు, తెనాల్లో కేసులు పెట్టిన వాళ్ళు లేదా పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చిన అంటే పోలీసులు ఆ విధంగా రోడ్డు పైన కొట్టడం అనే దాన్ని సభ్య సమాజంలో రాజ్యాంగం కానీ చట్టాలు కానీ ఒప్పుకో. వారు చేసింది 100% తప్పే ఆ విధంగా కొట్టడం అనేది రోడ్డు పైన. కానీ వారు వారు ఒక స్వాతంత్ర సమరయోధులు, వారు పాపం ఏమీ తెలియని అమాయకులు, చాలా మంచి వాళ్ళు, సుగుణశీలులు. వాళ్ళని వారిపైన దాడి చేశారు పోలీసులు. అది తప్పే. అదేవిధంగా ఈ రోజున ఒక ప్లాన్ ప్రకారం అంటే ముందుగానే రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు, ప్లెకార్డులు ప్రిపేర్ చేసుకొని, దమ్ముంటే రండి చూసుకుందాం, చేసుకుందాం, ఎవడొస్తాడో రండి, ఇక్కడ నడిచేది ఈరోజు మొత్తం కూడా జగనన్న రాజ్యం నడిచిద్దని ఫ్లెక్సీలు వేసి రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి వాళ్ళ పార్టీ గురించి మాత్రం ఏం మాట్లాడరు. ఒకటి. రెండోది, ఇప్పుడు అక్కడ మేము 40 మందిని పంపించలేదు, 400 మందిని పంపించలేదు. నిజంగా మేము ఆర్గనైజ్ చేసి మేము పంపించదలుచుకుంటే వారు అసలు ఆ ర్యాలీ కూడా జరిగేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఇక్కడ ఎవరికి ఉండే కెపాసిటీ వాళ్ళకు ఉంది. మేమేదో నలుగురిని పంపించాం, 40 మందిని పంపించాం. నిజంగా మేమే పంపించదలుచుకుంటే లేదా మేమే చేయదలుచుకుంటే, గొడవ చేయదలుచుకున్నా లేదా దాన్ని అడ్డుకోవాలన్నా, మీ అధికారం ఉన్నప్పుడు మీరు చేసినటువంటి దురాఘాతాలని ఎదుర్కొని నిలబడి ప్రజల మద్దతుతో మళ్ళీ అధికార పీఠాన్ని తగ్గించుకున్న మేము మీకు భయపడి లేదా మాకు జనం లేకనో చేసేటువంటి పరిస్థితి కాదు. ఈ రెచ్చగొట్టే మాటలు ఎవరు ఎంతమంది ఉన్నారంటే కాదు, మీరు అన్న మాట యొక్క డెన్సిటీ ఏంటి, మీరు అన్న మాట తప్ప ఒప్ప, దానిపైన చెప్పకుండా కేవలం మీరు మీ రాజకీయ మీ పార్టీ ఓన్ ఛానల్ అది. అదేమీ లేదు, ఒక పార్టీకి మద్దతు కూడా కాదు. కేవలం డైరెక్ట్గా మీ పెట్టుబడులతో, మీ అవినీతి సొమ్ముతో పెంచి పెట్టి పోషించినటువంటి మీ రాజకీయ వార్తా ఛానల్ సాక్షి ఛానల్. ఆ ఛానల్లో వచ్చినటువంటి వ్యాఖ్యానాలు ఏదో ఒక ప్రాంతమే కాకుండా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ యొక్క లెగసీని లేదా ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని తక్కువ చేసి చూపించడం, తద్వారా ప్రపంచవ్యాప్తంగా మనకి ఇవాళ పెట్టుబడులు పెట్టే వాళ్ళపైన కానీ లేదు ఇక్కడ ఈ విధమైనటువంటి పరిస్థితిని చులకన భావంతో ప్రజలు మనల్ని అనుకునే విధంగా తక్కువ చేసి మాట్లాడి, అంటే ఏ ప్రాంతంలో అయితే మనం ఉన్నామో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదు ఇక్కడ చూడండి, ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో అనేక మంది ఉంటున్నారు. ఇవాళ జ్యుడిషియల్కి సంబంధించిన పెద్దలు ఉంటున్నారు, పోలీస్ బాసులు కానీ లేదు ఐఏఎస్, ఐఆర్ఎస్, అంటే అందరూ పేదలు అందరూ ఉన్నారు. ఇటువంటి ప్రాంతంలో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది దాన్ని సమర్థించుకుంటానికి భాగంగానే ఈ రోజున దానికి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. యాక్చువల్గా దానికంటే 10 రోజుల ముందే అనౌన్స్ చేసిన కార్యక్రమం ఆ రోజు రద్దయింది. ఇప్పుడు ఉన్న పలంగా ఏది సమస్యని గవర్నమెంట్ అడ్రస్ చేసిన తర్వాత కూడా వీరు ఈ కార్యక్రమాన్ని చేసుకున్నారు అంటే కార్యక్రమం చేయడం తప్పు కాదు, వారికి ఉన్నటువంటి ఉద్దేశాలు తప్పు. ఆ ఫ్లెక్సీలు పెట్టినటువంటి విధానం, వాళ్ళు వేస్తున్నటువంటి చెప్పులు, రాళ్ళు, వాళ్ళు బెదిరిస్తున్నటువంటి ఆ ఫ్లెక్సీలు, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి
నేరానికి వాళ్ళు పాల్పడ్డారు. ఇప్పుడు పోలీసులకి దెబ్బలు తగిలినాయి. క్లియర్గా వాళ్ళు వేసినటువంటి ఒక రాయితో డైరెక్ట్గా అదే వీడియో కూడా వచ్చింది. డిఎస్పీ గారికి డైరెక్ట్గా తగిలి ఆయనకి గాయాలైనటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఏంటంటే చాలా సమన్వయంతో వ్యవహరిస్తూ ఉన్నారు. మొన్న అంబటి రాంబాబు గారు సిఐ గారు, పట్టాపురం సిఐ గారి పైన అసలు పళ్ళు కొరికాడు. మరి ఆ పళ్ళు ఉన్నాయో ఊడిపోయినాయో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ సగం అరిగిపోయినాయో కూడా తెలియదు, కానీ అసలు ఆయన అవకాశం ఇస్తే రక్తం కూడా తాగేసేటట్టు ఉన్నాడు. ఆ విధంగా యాక్చువల్గా గుంటూరులో అంటే అందరికీ తెలుసు, పట్టాపురం సిఐ గారు చాలా సాధు స్వభావి, సహజంగా అగ్రెసివ్గా కూడా ఉండరు, చాలా మెతక మనిషి. మరి అటువంటి మనిషి పైకి ఏదో మెత్తగా ఉన్నాడులే, మంచిగా ఏదైనా చేయొచ్చు, టీవీల్లో బాగా వ్యూస్ వస్తాయి, ఈ డ్రామా ఎంతైనా చేయొచ్చు అనేటువంటి మరి అనుకున్నాడో, అంటే పడతారనుకున్నాడో. రాజకీయ అడ్వాంటేజ్ ఉంది, నేను మాజీ మంత్రిని కాబట్టి పోలీసులు కూడా కొంచెం సమన్వయం పాటిస్తారు, నా పైన ఎటువంటి దాడి జరగదు అనుకున్నాడో, మరి ఏమనుకున్నాడో తెలియదు. కానీ పాపం ఆ సీఏ గారి మీద మాత్రం ఎంత దారుణంగా మాట్లాడి మళ్ళీ సిగ్గు లేకుండా ఏమంటాడు, లోకేష్ గారు బంధు అంటాడు. అంబటి రాంబాబు గారు ఆ రోజు మంచి జోష్లో ఉన్నారు. దానికి ఒక కారణం అంటే నేను అనుకుంటాను, ఎందుకంటే అదే టైంలో జరిగింది అది. దాని ముందు రోజు అదే రోజు మార్నింగ్ తుని ఘటన విషయంలో ఒక జీవో రిలీజ్ చేయటం, అది అప్పీల్ చేయాలని చెప్పేసి, తర్వాత మరో జీవోతో అది వెనక్కి తీసుకోవడం ప్రభుత్వం చేసింది. దానికన్నా ముందు తీసుకునే ముందు అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ పెట్టారు, కాపుల మీద దాడి, ఇలా ఆ అర్థం వచ్చేటట్టు కాపుల మీద ఈ ప్రభుత్వం చులకన భావంతో ఉంది, లేకపోతే ఈ రకమైనటువంటి కక్ష తీర్చుకునే కార్యక్రమం అని చెప్పేసి. ఎప్పుడైతే ప్రభుత్వం మరో జీవోతో అది వెనక్కి తీసుకుందో, విత్డ్రా తీసుకుందో, అది ఒక ఆయనకి నైతిక విజయంగా కనపడి ఇంకాస్త జోష్లో వచ్చినట్టున్నారు. వచ్చినప్పుడు కార్యక్రమంలో పోలీసులు కనపడేసరికి ఆయన పళ్ళు పటపట కొరికాడు. అన్ని అదే నేనేమన్నా కొద్దిగా వస్తుంది కదా మనకి, ఎప్పుడైనా మోరల్ బూస్ట్ వస్తుంది కదా, మనం ఎప్పుడైనా చిన్న బూస్ట్ వచ్చినా మనం చేసే దాంట్లో ఒక వ్యవహారం, మన పద్ధతి సరే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అండి, ఇప్పుడు పోలీసుల పైన ఇదే విధంగా గతంలో చూడండి, గత 5 ఏళ్ల పరిపాలనలో ప్రతిపక్ష పార్టీలు స్వేచ్ఛగా ఎక్కడన్నా కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారా? రైతులు చేసుకున్నటువంటి కార్యక్రమానికి సంఘీభావంగా వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన చెప్పులేపిచ్చి అదేంటని అడిగినందుకు ఆ రోజున గౌతమ్ సవాంగ్ గారు ఏమంటారు, రాజ్యాంగం ఇచ్చినటువంటి యాజిటేషన్ చేసుకునే హక్కు ఇచ్చింది రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు నిరసన తెలియజేశారు అంతే అని చెప్పి వారందరినీ కూడా వెనకేసుకొచ్చేటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా పార్టీ వాళ్ళు ఉన్నా దాంట్లో లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నా, ఎవరు తప్పు చేసినా తప్పుగా చూస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒకటే అక్కడక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ బై అండ్ లార్జ్ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇప్పుడు టోటల్గా ఆ కార్యక్రమం మొత్తం కూడా ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలా, అదేవిధంగా వారికి సంబంధించి బాగా చులకనైపోయారు. ఇదిగో మాకు చూడండి 40,000 మంది 50,000 మంది, యాక్చువల్గా మహా అంటే ఒక 5,000 మంది 6,000 మంది ఉండొచ్చు, సరే ఎంతమంది అని ఉండనండి, వాళ్ళ లెక్క ప్రకారం 1,00,000 మంది ఉండనండి. కాక కిరణ్ గారు 4,000 5,000 కాదు 40,000 వచ్చారని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ అకౌంట్లో ప్రకటించారు. ఆ పోస్ట్ చూసే వారికి కూడా అర్థం కావాలి, ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఐ విల్ రీడ్ అవుట్, ఐ వోంట్ టేక్ మచ్ టైం. ఇది మధుసూదన్ రెడ్డి గారు కూడా చూసే ఉంటారు. మరొకసారి ఆయనకి రిమైండ్ చేస్తూ దాని ప్రకారంగా మనం ముందుకు వెళదాం. ఒక్క నిమిషం. ఎన్సీబీఎన్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటిది. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళితే ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40,000 మంది రైతులు ప్రజలు తరలి వస్తే మేము వెళుతున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి వారిని ఉసిగొల్పి రాళ్లు విసిరి గలాట చేయించారు. కానీ ప్రజలు రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన అక్కడున్న 40,000 మంది ప్రజలు రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరుగుండేది చంద్రబాబు గారు? రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా? పైగా ఉల్టా రాళ్లు మీ వాళ్ళు విసిరితే మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే అన్యాయంగా రైతులపై ప్రజలపై కేసులు పెడతారా? ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు గారు? రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా రైతుల సమస్యలను పట్టించుకోకుండా తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది. ఇద్దరు ఆన్సర్ చేయాలి.
సార్ ఇప్పుడు అబద్ధం గట్టిగా ఆడగల కెపాసిటీ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇట్లా స్పందించేవాళ్ళు కాదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రోజున అట్లీస్ట్ స్పందిస్తున్నారు. ఏదో ఆ సమస్య రైటా రాంగ్ అనే తర్వాత సంగతి, కానీ ముందరైతే స్పందిస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇష్యూస్లో. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి హింసకి సంబంధించి పూర్తిగా మీరు చూడండి, నిజంగా ఓదార్పు అది ఏం చేస్తా ఉన్నారు కదా, అది పొగాకు రైతుల కోసమని వెళ్ళారు. పొగాకు రైతుల కోసం అని వెళ్ళినప్పుడు ప్లెకార్డులు చూసుకుందామనేటువంటి, లేదా ఇక్కడ మహారాజ్యం నడిచేటువంటిది, చెప్పులు విసిరేది, రాళ్ళు విసిరేటువంటి కార్యక్రమం వారు ప్రీ ప్లాన్డ్ కాకపోతే ఏంటి? రెండోది, ఇప్పుడు అన్ని వేల మందితో ఒకవేళ నిజంగా ఆయన చెప్పిన ప్రకారంగా 40,000 మంది అనుకుందాం, లేదా 40 లక్షల మంది అనుకుందాం, ఎంతమంది అయితే మాటకేముంది. ఇప్పుడు అంతమందితో ఎవరిని ఓదారుస్తారు? అక్కడ నీకు పోలీసులు ప్రొటెక్షనే ఇవ్వాలా, లేదా రైతులనే వెళ్ళి ఏం చేశారు? ఉన్నటువంటి పొగాకు మొత్తాన్ని తొక్కేసి పంట మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేసి వచ్చారు తప్ప వారికి ఒరగబెట్టింది ఏం లేదు. లేదు, మీకు క్లియర్ కట్గా మీరు చేసినటువంటి డిమాండ్ ఏంటి? క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారి నోటితో ఇంకో మేము ఇది డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రైతుకు ఈ రేటు ఉంది, ఇప్పుడు ఈ రేటు రావాలా, ఈ రేటు ఇచ్చేలాగా చూడండి అని ఎక్కడా మాట్లాడినట్టు నేనైతే చూడలేదు. రెండోది, ఇక్కడ కేవలంగా వాళ్ళ ఛానల్లో వచ్చినటువంటి ఆ పదానికి సంబంధించి డైవర్షన్ కోసం చేసినటువంటిది ఒకటి. రెండోది, అత్యధికంగా జనాల్ని అక్కడ పోగు చేసి మంచి బాగా క్రౌడ్ వచ్చినట్టు చూపించుకోవడం ద్వారా మా పార్టీ ఇంకా ఉనికిలోనే ఉంది, మాకు ప్రజాబలం ఉందని చూపించుకునేటువంటి ప్రయత్నం. ఈ రెండు ప్రయత్నాలు తప్ప, రాజకీయ ప్రయత్నం తప్ప, రాజకీయ యాత్ర తప్ప, అక్కడ ప్రజల యొక్క మంచి కోసమో పొగాకు రైతుల కోసమో వెళ్ళినటువంటి పరిస్థితి కానే కాదు. ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా అర్థం చేసుకోబోతా ఉన్నారు. ఇంకా ఇప్పుడు గేమ్ ఇప్పుడు 1 year కదండి స్టార్ట్ అయ్యి, అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వారికి రేపు ఏ పరిస్థితి ప్రజలు చేకూరుస్తారో ప్రజలే నిర్ణయిస్తారు. రైట్, ఓకే కిరణ్ గారు.